ఆహా! ఏముందండి ఈ పచ్చడి. నిజంగా మాటల్లో అయితే చెప్పలేను. ఇప్పటి వరకు నేనైతే ఒక్కసారి కూడా ఈ పచ్చడిని ట్రై చేయలేదు. ఈరోజే ట్రై చేశాను. చేసిన తర్వాత దీని టేస్ట్ అయితే నేను అస్సలు మర్చిపోలేకుండా ఉన్నాను. అంత బావుంది. వేడి వేడి అన్నంలో అలా పచ్చడేసుకొని, దాంతో పాటుగా కొద్దిగా నెయ్యేసుకొని, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలతో తింటూ ఉంటే ఉందండి అమృతంలా ఉంది. మా గోదావరి జిల్లాలో ఈ పచ్చడైతే అంతగా ఎవరికీ తెలీదండి. సో, అందుకనే నేనే ఇప్పటి వరకు ట్రై చేయలేదు. ట్రై చేసిన తర్వాత నా ఫేవరెట్ అయిపోయింది. సో, నేనొక్కదాన్నే టేస్ట్ చేస్తే ఏం బావుంటుంది? మీరు కూడా తెలుసుకొని చేసుకోవాలి కదా! సో, అందుకనే వీడియోనైతే షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలానే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ఒక పావు కేజీ బెండకాయలు, అలానే బాగా పండిన 3 టమాటోలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తడి ఏమీ లేకుండా తుడుచుకున్న తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకున్నానండి. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకున్నాను. అలానే 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు పొట్టు తీసిన మినప్పప్పును కూడా యాడ్ చేసుకుని ఇవి కొద్దిగా రోస్ట్ అయ్యేంత వరకు ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా మెంతులను వేసుకుంటున్నాను. ఏ పచ్చడి చేసుకున్నా మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో అలానే తర్వాతగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మన కారాన్ని బట్టి వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 10-12 అయితే వేసుకున్నాను. దీంతో పాటుగా 3 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకున్నాను. కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా జీలకర్రను వేసుకుని అన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మన పోపు దినుసులు అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మిగిలిన ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసుకుని వేయించుకోవాలి. నాకు బెండకాయలు అంటే చాలా ఇష్టం అండి. దీంతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది. నేను కూడా అంతే ఇష్టంగా తింటాను. సో బెండకాయ ముక్కలన్నింటినీ లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇవి కొంచెం త్వరగా వేగడానికి అలానే మంచి టేస్ట్ రావడానికి కూడా కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుని వేయించుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. ఆల్మోస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో బెండకాయలు తినమని ఎక్కువ చెప్పేవారనమాట. బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్పేవాళ్ళు. సో అందుకని నేను బెండకాయని ఎక్కువగా తినేదాన్ని. కానీ మ్యాథ్స్ అయితే రాలేదనుకోండి. నెక్స్ట్ మన బెండకాయ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా అదే ప్యాన్లోకి వేసుకున్నాను. అదేంటి ఆయిల్ కొంచెం తక్కువ ఉంది కదా, అస్సలు లేదు కదా అనుకుంటున్నారా? సో పర్వాలేదండి, మగ్గిపోతుంది టమాటో అనేది. మీకు కావాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఈ టమాటో పీసెస్ కూడా మంచిగా మగ్గిపోయాయండి ఒక 3 మినిట్స్కి. నెక్స్ట్ దీంట్లోకి మన పులుపుకి తగ్గట్టుగా చింతపండును అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఇంగువను కూడా వేసుకుంటున్నాను. దీనివల్ల డైజెషన్ బాగుంటుంది. అలానే మన పచ్చడి టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుందన్నమాట. సో అవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న పోపు దినుసులన్నింటినీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది. తరువాతగా దీంట్లోకి మగ్గించుకున్న టమాటోలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. సో బెండకాయ టమాటో వాటరే దీనికి సరిపోతుంది. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక 6-7 వరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బెండకాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చడికి తగ్గట్టుగా సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇది గ్రైండ్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలేదు. అలానే బెండకాయ అనేది జిగురుగా ఉంటుంది కదా, సో కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని వేరొక కడాయి పెట్టుకుని దీంట్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. 1/2 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకున్నాను. 1/2 స్పూన్ మినప్పప్పును కూడా యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా జీలకర్ర, ఆవాలను కూడా వేసుకుంటున్నానండి. దీంతో పాటుగా లైట్గా ఎండుమిర్చిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇలా పోపు పెట్టుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పోపుని మనం పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్ గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చిందా? అలా అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.